ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 13 శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖ దుఃఖములు రెండును కలిసి మూడు విధములైన కర్మఫల త్యాగము చేయని వారులకు మరణానంతరం కలుగుతున్నది. కర్మఫల త్యాగము చేసిన వారి కన్నను అవి ఎన్నటికీ కలగనేరవు. ఈరోజు చెప్పుకునేటువంటి 13 శ్లోకంలో భగవానుడు కర్మలు నెరవేరు 5 కారములు వచించుతున్నారు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మహాబాహో గొప్ప బాహులు గలకు వచ్చిన సర్వకర్మణాం సమస్త కర్మముల యొక్క సిద్ధయే నెరవేరుట కొరకు అనగా సంపూర్తి కొరకు కృతాంతే కర్మకాండము యొక్క అంతమును తెలుపు లేక కర్మబంధమును నశింపజేసేది లేక కర్మఫల సమాప్తి గల సాంఖ్యే సాంఖ్యశాస్త్రమందు అనగా వేదాంత శాస్త్రమందు ప్రోక్తాని చెప్పబడిన ఏతాని ఈ పంచకారణాన్ని 5 కారణములను మే భజనాథ్ నా వాక్యం వలన నిబోధ తెలుసుకోనము. గొప్ప బాహువులు కల అర్జున, సమస్త కర్మలు నెరవేరేటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమును చెప్పబడిన ఈ 5 కారణములు నా వలన తెలుసుకోనము. ఓం శ్రీ సాయిరామ్.